ఎన్నుకోడు ఇంకా ఆయన ఉన్నారు. కడక పట్టుకొచ్చిండు. ఆయన అడిగాడు, ఎవరు దేవుడు అంటాడు? యేసు మసీహ్ దేవుడు అన్నాడు. ఆయన తలకాయ నరికాడు. 3 వ్యక్తులు ఎవరు దేవుడు? అలానా యేసు మసీహ్ దేవుడు అన్నాడు. ఆయన కూడా నరికేశాడు. 5 అట్లా. 5వ వ్యక్తి కూడా యేసు ప్రభు దేవుడు అన్నాడు. 6వ వ్యక్తి కూడా యేసు ప్రభు దేవుడు. యేసు ప్రభు దేవుడు అని చెప్పేందుకే వాళ్ళ తలకాయ నరికేసినండి. హల్లెలూయా. చెప్పండి ఎప్పటి వరకు యేసు దేవుడు ఒప్పుకున్నందుకే తలకాయ నరికింది. వాళ్ళండి దేవుని రాజ్యం వారసు అంటే. హల్లెలూయా. యేసు నమ్ముకో, నీకేం పడి ఏం దెబ్బలు పడి చేసుకోవాలనుకుంటే రాదుకొచ్చి నీకేం దెబ్బలు పడ్డాయి? ఏం దెబ్బలు పడ్డాయి? నైట్ 10 రమ్మంటే రాదు వీళ్ళు. వీళ్ళు విశ్వాసం ఇప్పిస్తారు అర్థం కాకుండా సార్లు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్క నైట్ దేవుని కొరకు దేవుడు గడపండి. ఎట్లా పోతే పనిలో కనుక ఒక్కరోజు దేవుతో గడపకుంటే, ఒక్క పూట పాస్ చేయకుంటే. హల్లెలూయా. దేవుని కొరకు చెప్పిన వాళ్ళు ఇచ్చిపోయే దేశంలో ప్రభు కొరకు పాలన అనిపించిన శ్రమ అంటే శ్రమలో కూడా తలగా నరకెత్తమన్నా దేవుని దగ్గర కూడా మానుకోలే వాళ్ళకి. హల్లెలూయా. అదే పరలోక రాజ్యం అంటే వాళ్ళే పరలోకం. నా తలగా నరికిన వాళ్ళ క్షణమే పరలోకం వెళ్ళిపోయింది వాళ్ళ జీవితాలు. హల్లెలూయా. అప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు ముస్లిం ప్రవర్తకం. అల్లా దేవుడు కాదు, యేసు దేవుడు వాళ్ళకి అర్థం ఏంటి? హల్లెలూయా. యేసు ప్రభు దేవుడు అన్నారు. యేసు ప్రభు ప్రాణం పెట్టిన మా కొరకు. ఆయన నిజమైన దేవుడు. ఆయన తప్ప మీరు వేరే దేవుడు మొక్కమని రావాలి. అల్లాకి మొక్కమని రావాలి. యేసు ప్రభు దేవుడు చెప్పేందుకే తలకాయ నరికేది. ఎందుకంటే సాతాను కదా ఈ లోకం సాతాను చేతులు ఉన్నది. దుష్టుని చేతుల్లో చిత్ర భయ ప్రమాదంలో దుష్టుని కాపురం చేత మనం ఈ భూమిలో మనం ఉంటున్నాం. కాబట్టి ఏం చేయాలి? మనం ప్రభునందు విశ్వాసం నుంచి సహనంతో ముందుకు పోదాము. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా శ్రమల ద్వారా చెప్పండి, శ్రమ ద్వారా చెప్పండి, ఓర్పు సహనము మనకు వచ్చేస్తాట. హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్పండి, శ్రమ ద్వారా మనకు మరి సహనం మనకు వచ్చేస్తుంది. శ్రమల్లో సంతోషించమని చెప్పిన కదా బైబిల్లో. సంతోషించమని అటువంటి కొంచెం మరి మాట్లాడదాం. రుణపత్రిక 8వ అధ్యాయము 17-18 వచ్చినాడు. రుణపత్రిక మనము పిల్లమైతే వారసులం అనగా దేవుని వారసులం అట. క్రీస్తుతో కూడా శ్రమ పొందుటకు మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన క్రీస్తుతోని వారసులం అట. ఎవరు చెప్పండి వారసులు? ఎవరు దేవుని కొడుకు చెప్పండి? దేవుని పిల్లలు ఎవరు? దేవుని పిల్లలు ఎవరు చెప్పండి? ఎవరంటే దేవుని పిల్లలు? శ్రమలు పొందిన వాళ్ళు దేవుని పిల్లలు. హల్లెలూయా. శ్రమలు పడ్డవాళ్ళు దేవుని పిల్లలంట. ఏం పడారా? మరి ఈరోజు మనం పాట నేర్చుకోవాలి. ఇక్కడ బైబిల్లో ఎవరు దేవుని పిల్లలు చెప్పండి? ఎవరు దేవుని పిల్లలు? శ్రమ పడ్డవాళ్ళు దేవుని పిల్లలు. ఎవరైనా దేవుని పిల్లలు అంటే కష్టం అనిపించే దేవుని పిల్లలు, బాధ అనిపించే దేవుని పిల్లలు అట. బైబిల్లో శ్రమలో ఎవరైనా వారసులు అంటే శ్రమ పడిన వారే వారసులు అట. హల్లెలూయా. అందుకేసన్నా పాట పాడండి, నీకు వారసు దేవుని రాజ్య వారసు అనే మాట మాట్లాడతారు. హల్లెలూయా. మరి ఎవరైనా దేవుని వారసులు అంటే, ఎవరైనా దేవుని కుమారులు అంటే శ్రమ పడిన వారే దేవునికి వారసులు అట. హల్లెలూయా. ఈ శ్రమ ఏం చెప్పండి మనకి? ఏం చెప్తే లాస్ట్ మాట? శ్రమ ఏంటంటే మన శ్రమ ఏం నేర్పితే మనకు ఆయన కుమారులుగా వారసుని సిద్ధపరుస్తుంది. హల్లెలూయా. ఎవరు వారసులు అని చెప్పండి? శ్రమలు ఎవరు వారసులు? ఆదివారం ముచ్చిపెట్టిన వారసులు కాదు. హల్లెలూయా. ఆదివారం ముగ్గురు ముచ్చిపెట్టిన వారసులు కాదు. ప్రతిరోజు గంటసారి పాలించిన వారసు. హల్లెలూయా. ఏదో పాగొట్టే పార్టీ పల్లకం మనకు దేని బిడ్డాలా లైవ్ చూసిన సహోదర ఏదో పాగొట్టే పార్టీ. నాకు ఒక వ్యక్తి తెలిసినాడు. ఉదయకాలం సెల్లు పడతా అండి. ఆయన పాలు చేయడో సెల్లు పడతాడు. సెల్లునే పాలిస్తాడు. సెల్లు ఉదయకాలం సెల్తో సంబంధం మనకు దేవుని సంబంధం మనకు వద్దా? లైవ్ చూసిన సహోదరి సెల్తో సంబంధం కాదు మనకు, దేవునితో సంబంధం మనకు ఉండాలి. ఉదయకాలంగానే వాట్సాప్ సంబంధం కాదు మనకు, ఫేస్బుక్ సంబంధం కాదు మనకు, యూట్యూబ్ సంబంధం కాదు మనకు, ఇన్స్టాగ్రామ్ సంబంధం కాదు మనకు. దేవునితో సంబంధం పెంచుకోవాలి మనం. హల్లెలూయా. దేవుని సంబంధం పెంచుకోవాలి మనం. బైబిల్ చూస్తే ఎవరై వారసులు అంటే తెలుసా? శ్రమపడ్డ వాళ్ళు దేవునికి వారసులు. అందుకని కదా వారసుడానై నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. హల్లెలూయా. శ్రమలు వల్ల పడద్దా? దేని కొరకు శ్రమ చెప్పండి? శ్రమవాడు ఇంకే పొట్ట కొరకే శ్రమవాడు కాదు, దేవుని రాజ్యం కొరకు శ్రమపడాలి. బైబిల్ ఉంది కదా, దేవుని రాజ్యం కొరకు శ్రమపడ్డ వాళ్ళు బైబిల్ చూసినా మనం అనేక శ్రమ అనిపించి దేవుని రాజ్యంలో చేరవాలని మనం పోయిన వారికి విన్నాం. హల్లెలూయా. ఎవరే వారసులు అంటే
శ్రమలు పొందిన వాళ్ళే దేవునికి వారసులు. కాబట్టి శ్రమ పడితే దేవుడితో వారసు అన్నమాట. శ్రమ పరచబడదాం, ఆ వారసత్వంలో మనం కూడా పాల్గొందాం. హల్లెలూయా. కమిషన్ వారధి కొరకట 40 నడుచుకుని వచ్చిన ముసలామ్మ. ఆ పాసడు మా రాకమ్మ అన్నాడు, ఒక బల్లకెరా నడుచుకుంటా గీత చిన్నపిల్ల బాటలో పట్టి నడుచుకుని ఇస్తాను, ఒరిజినల్ బాగుంది అనుకుంటా. హల్లెలూయా. మనకి ఏమైందండి, ఇక్కడే చిత్తిపెట్టి కదా రాలేకపోతాం కదా. ఉదయకాలం 9:30 కాదా అంటే 9:40 గంటే కలిసరికి అంటే అంత ఆశ అర్థం పెడితే దేవుడి మీద మనకు నమ్మకం లేదు. మనకు పాలన ప్రేమిస్తాం కాబట్టి దేవుని దగ్గర రాలేకపోతున్నాం. దేవుని ప్రేమించేవారు వారికి దేవుడు సమస్తం సమకూరుస్తాడు. ఇంకా చివరి మాట తెలుసా, ఎవరికే దేవురాజ్యం అంటే దేవుని ప్రేమించే వాళ్ళకే శ్రమలు. ఎవరు శ్రమలో ఉంటారో ఈ శ్రమలో ఉన్న వాళ్ళు దేవుని ప్రేమిస్తారండి. హల్లెలూయా. శ్రమలో దేవుని ప్రేమించే మనసు మనకు ఉంటుంది. శ్రమపడ్డ వారు దేవుడికి వారసులాట, శ్రమపడ్డ వారు దేవుడికి వారసులు బైబిల్. అయితే ఈ వారసు దేవుని వారసు అంటే దేవుని ప్రేమించే మనసు వాళ్ళకు ఉంటుందండి. హల్లెలూయా. యేసు చిన్న ప్రార్థన ఆ మాటని మనం ముగిద్దాం. బైబిల్ చూడండి, యేసు చేసిన చివరి ప్రార్థనలో 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు తన శిష్యులకు ప్రార్థిస్తూ ఈ మాట పలుకుతాడు, ప్రేమలో నిలబడ్డ వారే శ్రమలు అనుభవిస్తారు. ఆ మాట అంటే బైబిల్ కాబట్టి మనకు ఏమన్నాడు, శ్రమకు బైబిల్లో చెప్తే చెప్పండి మనకు ఎక్కడ కొన్ని పంచగల 13 ఏం చెప్తాండి, శ్రేష్టమైంది ప్రేమ అంటారు కదా. ప్రేమ దీర్ఘకాలం సహించును, ప్రేమ అని చెప్తారు కదా. సహించును ఓర్చుకుంటుంది ప్రేమ అని చెప్తారు కదా. చివరి మాట లాస్ట్కి చెప్తారా అధ్యాయంలో, శ్రేష్టమైంది ప్రేమ అంటాడు లాస్ట్కి. హల్లెలూయా. ప్రేమ అన్ని ఓర్చుకుంటుంది, ప్రేమ అన్ని సహించుకుంటుంది, ప్రేమ అన్ని తాలుకుంటుంది అంటాడు. ప్రేమ అన్ని నిరీక్షిస్తుంది, ప్రేమ అన్నింటి తలకు కోపం చేయదు ప్రేమ. చివరికి అంటాడు ఈ ప్రేమ లాస్ట్ శ్రేష్టమైంది ప్రేమ అంటాడు. హల్లెలూయా. చివరి మాట అంటే శ్రమలో మనము ప్రేమలో ప్రేమ కలిగి ఉండాలి మనం. హల్లెలూయా. శ్రమ ఇస్తుంది మనకి, శ్రమ ప్రేమలో దేవుని ప్రేమ దగ్గర ఆయన ప్రేమ మన స్థిరపరుస్తుంది. అందుకే బైబిల్లో యేసుక్రీస్తు ప్రార్థనలో ప్రేమ వాళ్ళు ఉండాలి పాటిస్తాడు. చూడండి బైబిల్లో చూడండి, బైబిల్లో ఒక మాట 10వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయంలో చూడండి మాట. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది అన్నమాట. ప్రార్థన చేస్తాడు యేసు చేసిన ప్రార్థనలో ఈ అంశం ఉంటుంది, నా భక్తుల్లో ఈ ప్రేమ ఉండాలని ప్రార్థిస్తుంటాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో లాస్ట్ వచ్చాడు. 17వ అధ్యాయం లాస్ట్ వచ్చింది. నీవు వార్యందు నీవు నాయందు ప్రేమ ఉంచిన ప్రేమ వార్యందు ఉన్నట్లు నేను వార్యందు ఉన్నట్లు వారికి తెలియజేస్తుంది. ఇంకను బైబిల్లో చెప్తుంటే నీవు నా ఉంచిన ప్రేమ వారికి ఉండాలి. బైబిల్లో శ్రమలలో మనం చెప్పండి ప్రేమ కలిగి ఉండాలండి. హల్లెలూయా. విన్నాం కదా మనం, శ్రమలలో స్టెఫెను ఎందుకు చెప్పండి దేవుని ప్రేమించడు, ప్రేమే కలిగి ఉండాలి స్టెఫెన్. హల్లెలూయా. చనిపోదు కూడా శ్రమ క్షమించని చెప్పి దేవుని ప్రేమ లేదు స్టెఫెన్ గారికి. యేసు చనిపోతే మనం ప్రేమించుడు, పాప క్షమాపణ భిక్ష పెట్టి చేస్తాం. చనిపోతే మన క్షేమ కోరినండి, కానీ యేసు ప్రేమించండి, ఆయన చనిపోతే మన క్షేమ కోరినవాడు. నిజంగా శ్రమలలో మనం ఏం కాదు చెప్పండి, ప్రేమ మనకు పుట్టుకొస్తుంది. హల్లెలూయా. శ్రమలో ఓర్పు వస్తుంది మనకు, శ్రమలో సహనం వస్తుంది మనకు, శ్రమలలో దేవుని సంస్కృతి నేర్చుకుంటాము, శ్రమలలో మనకు ప్రేమ పుట్టుకొస్తుంది. మరి శ్రమలలో అట్టి దేవుని ప్రేమతో మనం నింపబడుతున్నాక దేవుడి కొద్ది మాటలు ఇంకా దీవించాక ఆమేన్. ప్రార్థన. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. ప్రార్థిద్దాం. అయ్యా, ఈ యొక్క శ్రమల ద్వారా మనం నేర్చుకునే పాఠాల గురించి మనం విన్నాం. శ్రమ మనకు నేర్పించే పాఠాలు దేవుడారా. శ్రమలో మనం ఏం నేర్చుకుని చెప్పండి, ఎన్నో విషయాలు కదా. శ్రమ మనకు ఓర్పు నేర్పిస్తుంది, శ్రమ మనకు సహనం నేర్పిస్తుంది, శ్రమ మనకు పరీక్ష నేర్పిస్తుంది, పరీక్ష మనకు నిరీక్షణ కలిగిస్తుంది, నిరీక్షణ మనకు దాన్ని ప్రేమించట్టు ప్రేరేపిస్తుంది. పరసమ నిరీక్షణ దేన్ని ప్రేమించట్టు మనకి ప్రేరేపిస్తుందండి. కాబట్టి శ్రమలలో పాల్పొందిన వాళ్ళు దేవునికి వారసులు అంట. శ్రమలలో పాల్పొందిన వాళ్ళు దేవుని వారసులు. దేవుని కుమారుడు చేయాలంటే శ్రమను పెంచాలండి. ప్రార్థనకు శ్రమలు పడాలి, ప్రార్థనకు దెబ్బలు పడాలి. అది శ్రమ అంటే వాక్యం కొరకు దెబ్బలు పడాలి, దేవుని కొరకు దెబ్బలు సహించుకోవాలి. సాయంకాలం తోకరంగా అన్న రంగం వాళ్ళని భయపడి పనిచేస్తారు. 10 మంది చుండి నాకు బాధ, అది శ్రమ కాదండి.
ప్రతిరోజు చేయాలి భక్తి. ప్రతిరోజు చేస్తేనే శ్రమ పడతాయి నీకు. ఏదో ఆదివారం చేస్తే నీకు శ్రమ రాదు. ఆదివారం చర్చకొచ్చిపోతే నీకు శ్రమ రాదు. ప్రతిరోజు భక్తి చేస్తే నీకు శ్రమ వస్తుంది. నీకు రోజు చేయాలి మన భక్తి. నిత్యం చేసే భక్తి మనం కలిగి ఉండాలి. ఆదివారం భక్తి కాదు మన భక్తి. శ్రమలలో నిలబడితే కృపలో నిలచిన సంగమే, కృపలో నిలచిన సంగమే, సూర్యుని దయించి చంద్రుని మీద నిలచి ఆకాశములో కనిపించి ఈమె ఎవరు, ఆకాశములో కనిపించి ఈమె ఎవరు, ఆత్మల భారము ఆత్మాభిషేకము ఆత్మవరములు కలిగి ఆత్మ అభిషేకం కలిగింది. శ్రమలో నిలచిన సంగమే, కృపలో నిలచిన సంగమే. శ్రమలో పడ్డ వాళ్ళే సంఘస్థులు, శ్రమలు వచ్చే వాళ్ళే దేని సంఘస్థులు అండి. కృపలో ఉన్న వాళ్ళకి శ్రమలు వస్తాయండి. కృపలో ఉన్న వాళ్ళకి శ్రమలు వస్తాయి. చెప్పలు కృపలో ఉన్నాడు, శ్రమ రాలేదా? కృపదని పడ్డ చెప్పలకు శ్రమలు వచ్చినాయండి. దెబ్బలు పడ్డాయి, నిందలు పడ్డాయి, అవమానం వచ్చినాయి. అయినా ప్రభు కొరకు అసాక్షి చనిపోయినా కానీ సేవలో వాక్యం చెప్పడం మానుకోలే, సాక్షి చెప్పడం మానుకోలే. చివరికి దేవుని కొరకు అసాక్షి మరణిస్తూ కూడా ప్రేమించి పెట్టండి సేవనిగా. తండ్రి ఈ పాపల వల్ల మాపకయ్యా పలికిని దించినట. శ్రమలో మనము ఓపిక నేర్చుకుంటామండి. ఎందుకు శ్రమ తెలుసా? శ్రమదారులు దేవుడు కూడా కాదండి. శ్రమ మనకు దేవుని దగ్గర చేస్తుంది. శ్రమ మనకు ప్రార్థించినట్టు ప్రేరేపిస్తుంది. శ్రమలో మనకు నిరీక్షణ పుట్టుకొస్తుంది. శ్రమలో మనకు సహనం వస్తుంది. శ్రమలో మనకు ఓర్పు వస్తుంది. శ్రమలో మనము భరిస్తే దేవుని వాసన మార్చబడతాము. శ్రమ నేర్పించే మాటలు ఇవన్నీ. కాబట్టి శ్రమ కలుగుట మన మేలు కొరికే. శ్రమలో సంఘం విస్తరించింది. ఆదిమ సంఘం శ్రమలో విస్తరించిందట. శ్రమలు తెలుసా? విస్తరించే ఏం తెలుసా? శ్రమ నీకు వచ్చేది నువ్వు విస్తరించడానికి, నువ్వు దీవించడానికి, నువ్వు ఆత్మ సంబంధ జీవితము దీవించుకొరకే శ్రమలు వస్తాయి. దేవుడు అనుమతిస్తాడు. శ్రమ కలుగుతాం మనకు. శ్రమలో దేని మేము చూస్తాం. మనం చెప్పండి, శ్రమల మధ్య దేని మేము చూసినాడు. శ్రమలో దేని పేరు పెట్టాడు చెప్పండి. శ్రమలో దేని మనసు వచ్చింది చెప్పండి గారికి. క్రీస్తు మనసు రావాలంటే శ్రమ పడాలి. మనం దెబ్బలు రావాలి, మనకు నిందలు రావాలి, మనకు కొట్టేవాళ్ళు రావాలి, మనకి మన మీదకి తిట్టేవాళ్ళు రావాలి మన మీదకి. అప్పుడే శ్రమలలో ఉన్నప్పుడే ఆ సహనం ఓపిక వంచి పెట్టాలి. అప్పుడు నువ్వు సహనం ఓర్పలిగితే కలిగినప్పుడే పరలోక రాజ్యంలో శ్రమ ద్వారా పరలోక రాజ్యం పాల్గొనే అవకాశం కలిగిస్తాడు. శ్రమ లేకుంటే పరలోకం వెళ్ళలేము. శ్రమ కలిగిన వారికి పరలోక రాజ్యం పొందే అవకాశం దొరుకుతుంది. శ్రమలలో దేవుని వారసుగా ఈ శ్రమ ద్వారా మనము సహనం కలుగుతుంది గాక, శ్రమల్లో ఓర్పు కలుగుతుంది గాక, శ్రమల్లో నిరీక్ష కలుగుతుంది గాక, శ్రమల్లో దేవుని ఇష్టాన్ని జీవించుదు గాక, శ్రమల మధ్యలో ఆయన వారసుగా మార్చబడుతుంది గాక, శ్రమల మధ్య మనం సంతోషించే అపోస్తుల మార్చబడుతుంది గాక. దేవుని మాటలు మీకు దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. వాక్యం దర్శన ప్రార్థన చేయండి. వాక్యం దర్శన ప్రార్థన. హల్లెలూయా. స్తోత్ర స్తోత్ర ప్రార్థన చేయండి. వాక్యం శ్రమలేనా